అరే నీ సెల్ ఫోన్లు సల్లగుండా ఎంత ఇంపార్టెంట్ అయినాయోలా ఈ సెల్ ఫోన్లు అందరికీ. నిన్నయాల నీళ్ళు తాగకుండా నడుస్తుందేమో కానీ నిమిషం పాటు సెల్ ఫోన్ లేకుంటే నడిచేటట్టే లేదు. పొరపాటున ఏమన్నా వెట్టి మర్చిపోతే మళ్ళీ అది చేతికొచ్చేదాకా పానమంతా కింద మీద అవుతుంది కొందరికైతే. ఇగో యాక్సిడెంట్ అయి పానం మీదకి వచ్చినా సెల్ ఫోన్లోనే సగం పానం పెట్టుకున్న ఈ డ్రైవర్ ముచ్చట్నే చూడరాదుర్రి. సెల్ ఫోన్కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అప్పుడు సమజవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబా నగర్ కాడ పాల్వంచకేలి ఖమ్మం పోతున్న ఈ బోడిదిలోడు ట్రక్కు కంట్రోల్ తప్పి పక్కపంటి పల్టీ కొట్టింది. కారును తప్పియే పోయి కంట్రోల్ తప్పిండట డ్రైవర్ పాపం. కారుడు గుంతొచ్చిందని పూర్తిగా రైట్ సైడ్ తీసుకుంటూ నేను కొద్దిగా స్పీడ్లో ఉన్నా. ఆయన ఆయన గుంతకుండా తప్పించుకోపోయి ట్రక్ అంతా పొట్టు పొట్టయింది. క్యాబిన్ల డ్రైవర్ ఇరుక్కపోయినట్టుండు. ఇక బయటికి రాలేక తన్లాడుతుండు పాపం. ఈ ఇంతల్నే పోలీసు వాళ్ళు ఫైర్ సిబ్బంది వాళ్ళంతా వచ్చి జేసీబీ క్రేను పెట్టి అటు ఇటు 2 గంటలు తనలాడి డ్రైవర్ను కాపాడి బయటికి పట్టుకొచ్చిర్రు. అయితే గింత ఆపత్తులో కూడా ఈ డ్రైవర్ ఏమంటుండో చూడు. సెల్ ఫోన్ అట, నా సగం పానమైన సెల్ ఫోన్ అనలనే ఉందన్నట్టే మాట్లాడిండు. అసలు బయటికి రాగానే ఏడేడా దెబ్బలు తాకినాయి, నడవొస్తుందా లేదా అని పట్టించుకుంటలేడు కానీ సెల్ ఫోన్ తలుచుకుంటుండే ఈ డ్రైవరు. అగో అంత ఇలువ ఉంటుంది మరి సెల్ ఫోన్ అంటే. ఇక ఆడికెళ్ళి అంబులెన్స్లో కొత్తగూడెం దవాఖాన కొంట పోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారట. ఇవాళ దబ్బున సెల్ ఫోన్ తెచ్చిర్రే అన్నలు, లేకుంటే ఆ రంది పెట్టుకొని పరిశానేటట్టుండు మనోడు.